తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఉగాది నాడు కవిత కొత్త పార్టీపై ప్రకటన చేస్తారని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కవిత కొత్త ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. శ్రీరామనవమి నాడు అంటే మార్చి 27న కవిత కొత్త పార్టీపై ప్రకటన చేయబోతున్నారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ నుంచి పార్టీ ఏర్పాటుపై కవిత ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పార్టీ గుర్తు, విధి విధానాలతో పాటుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటిస్తారని సమాచారం. ఇక తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కవిత ఎన్నికల సంఘానికి ఇప్పటికే అప్లై చేసుకున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్పై ఎన్నికల సంఘం ఆలస్యం చేస్తోందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఆదేశించాల్సిందిగా పిటిషన్లో కోరారు. దీంతో కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఢిల్లీ హైకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ద్వారా స్పష్టమైంది. మార్చి 27 ఉదయం 8 గంటలకు నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతో పాటు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? సుష్మా, గుడ్ ఈవినింగ్. ఏదైతే తెలంగాణ లో మరో కొత్త పార్టీ రానుంది, అదే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెడతానన్నటువంటి ప్రచారం గత కొద్ది నెలలుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకు ఇప్పటికే పలు చోట్ల దాదాపు మనకు మొన్న ఖమ్మంలో జరిగినటువంటి గృహాల సమస్యపై కానివ్వండి, ఇతర రైతుల సమస్యపై కానివ్వండి, ఆమె తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ నిరసనలు ధర్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆమె కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా ప్రచారం సాగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె కూడా స్వయంగానే ప్రకటించారు, తాను కొత్త పార్టీని కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కవిత కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఉగాది నాడు కొత్త పార్టీని ప్రకటిస్తారని చెప్పేసి ముందుగా అందరూ భావించారు. ఇదే తీరున కవిత కూడా అందుకు తగినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ ఉగాది నాటికి కవిత కొత్త పార్టీ ప్రకటన అనేది వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా శ్రీరామనవమి రోజు 27వ తేదీన కవిత కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారని సమాచారం. దీని నుంచి ఉదయం 8 గంటలకు కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తారని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద అయితే ఈ నేపథ్యంలో తాను పోటీ చేసేటటువంటి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తాను ఎక్కడి నుండి పోటీ చేస్తాననేటటువంటి ఈ విషయంపై కూడా కవిత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన మెట్టినీళ్ళు అయినటువంటి నిజామాబాద్ నుండి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద తన పార్టీ విధి విధానాలతో పాటు పార్టీ పేరు ఇప్పటికే ఆమె పార్టీ కూడా తెలంగాణ జాగృతి అనే పేరు మీద, ప్రజా జాగృతి అనే పేరుపై ఇప్పటికీ ఢిల్లీ హైకోర్టు కూడా ఇటీవల ఆమె పార్టీ పేరుపై విచారణ కూడా సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆమె కొత్త పార్టీ గురించి దరఖాస్తు చేస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేశారు. దీనిపై కూడా ఇటీవల విచారణ సాగి సాధ్యమైనంత త్వరగా పార్టీ ఏదైతే కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ గురించి పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు కూడా ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఏదైతే తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే రేపు 27వ తేదీన శ్రీరామనవమి పండుగ రోజున ఉదయం 8 గంటలకు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని చెప్పేసి ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ ప్రజా జాగృతిగా అయితే పేరు మార్చారు. ఈ పేరు మార్పుకి గల కారణం ఏంటి ఏం చెప్తూ ఉన్నారు? అలాగే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ఆలస్యంకి సంబంధించి కారణాలు ఏం చెప్తున్నారు? వాస్తవంగా చెప్పాలనంటే తెలంగాణ జాగృతి అనేది ఎప్పటి నుండో కవిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయం నుండే కవిత కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో
తన అంటే కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే మరోవైపు తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అంటే బతుకమ్మ పండుగలు కానివ్వండి, ఏదైతే తెలంగాణలో పలు కార్యక్రమాలు సైతం తెలంగాణ జాగృతి పేరుతో నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం పార్టీ పేరును మాత్రం తెలంగాణ ప్రజా జాగృతి, అంటే తెలంగాణ యొక్క ప్రజలను జాగృతం చేసే రీతిలో తమ పార్టీ ఉంటుందనేటటువంటి కోణంలో ఈ విధంగా పేరు మార్చిందని కూడా, ఆమె పేరు మార్చారని కూడా ఇప్పటికీ జరుగుతున్నటువంటి ప్రచారం. ఏదేమైనప్పటికీ మొత్తం మీద రేపు 27వ తేదీన శ్రీరామనవమి రోజున ఉదయం 8 గంటలకు కొత్త పార్టీ ప్రకటనకై కల్వకుంట్ల కవిత సైతం సలాం అంటే సిద్ధమవుతుంది. ఇప్పటికే మనం చూసాం, షర్మిల కొత్త పార్టీ పెట్టారు, అలాగే ఇప్పుడు మళ్ళీ కవిత కొత్త పార్టీ వస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వస్తున్న కవిత కొత్త పార్టీ ఎంతవరకు ప్రభావం చూపగలదంటే ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలనంటే షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో పరిస్థితి వేరు, ప్రస్తుతం ఈ కల్వకుంట్ల కవిత యొక్క పరిస్థితి వేరు. ఎందుకనంటే ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ ఏంటంటే కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఇటీవలనే బీఆర్ఎస్ పార్టీలో నుండి బయటకు వచ్చిన తర్వాత తనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిందని ఆమోదించాలని కూడా స్పీకర్ ని కూడా కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే కల్వకుంట్ల కవిత తన తండ్రి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా తన సోదరుడు కేటీఆర్ వీళ్ళిద్దరితో విభేదించి బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా కవితకు సపరేట్ గా మహిళలకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల తరపున పూర్తి మద్దతు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆమె నిర్వహించినటువంటి కార్యక్రమాలకు మహిళల ఆదరణ కూడా అదే విధంగా ఉన్నది. ప్రస్తుతం అంటే తెలంగాణలో ఏదైనా సరే ప్రజలు పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి కానీ, ధర్నాలలో కానీ స్వయంగా ఆమె పాల్గొంటూ రైట్ థ్యాంక్ యూ సలాం.